తాడిమేరులో రోడ్ వైడనింగ్ గురించి, మరి అదే రకంగా ముదిగుబ్బలో కొడరాలపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న జిల్లేడుబండ రిజర్వాయర్ గురించి, మరి అదే రకంగా ముఖ్యంగా టౌన్లో ఈ కదిరిగేట్ దగ్గర చేసిన వైడనింగ్ పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంట్లో ఎక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి జరగకూడదు అనే మాట ఎప్పుడు మాట్లాడలేదు, అంటే రోడ్లు వేయకూడదు అనే మాట మేము మాట్లాడలేదు. ఈరోజు మేము మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అభివృద్ధి చేయాలన్నా, రోడ్లు వేయాలన్నా, ఏం చేయాలన్నా మొట్టమొదటగా అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, అంటే ఎవరైతే ఇల్లు కొట్టేయడం కానీ ఈ రకంగా ప్రాపర్టీ డ్యామేజ్ జరుగుతూ ఎవరు భూముల్లో అయితే మనం రోడ్లు వేయాలని చూస్తున్నామో, లేకుంటే ఎక్కడైతే మనం పెద్ద ప్రాజెక్టులు కట్టి ఎవరు భూములు అయితే ముంచేయాలని చూస్తున్నామో వాళ్ళందరికీ సరైన విధానంగా మీరు మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే న్యాయం జరిగేటట్టుగా చూడాలి అనే దాని మీదే, ప్రభుత్వం చూడాలి అనే దాని మీదనే తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈయన ఏముందిలే ఎంత ఈజీగా అంటే ఈయన ఇల్లు పోవట్లే కదా, ఈయన ఇల్లు పోవట్లే, ఈయన ఇంటి మధ్యలో వచ్చి రోడ్డు పోవట్ల, లేకుంటే కాలువ కోసం అని చెప్పి ఈయన ఇల్లు కొట్టేయట్ల. కాబట్టి నొప్పి నాకు తెలియదు అనమాట. ఈయన ఎంతసేపు ఉన్నా ప్రజల్ని అదేదో వీళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే వాళ్ళేదే తప్పంతా ఉంది, నేను చాలా కరెక్ట్గా ఆలోచన చేస్తాను, నేనే బాగా ఆలోచన చేయగలిగినన్ని ఏదో అంటారు కదా, ధర్మవరం వివేకానంద అంటే మనకు చెప్పడానికి కూడా చాలా ఇదిగా ఉంది. అమ్మా ఆయన పెద్ద ఆయనతో పోల్చకూడదు, కానీ ఆ లెవెల్లో ఫీల్ అవుతా అంటాడు, నా అంత అభ్యుదయవాదే లేడు, నేను అసలు నా అంత అభివృద్ధి గురించి ఆలోచన చేసేవాడు లేదని. ఇంతవరకు వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళకి ఎవరికైనా సరే సరైన పద్ధతుల్లో నువ్వు వెళ్ళి కూర్చొని వాళ్ళందరితో మాట్లాడి ఈ రకంగా మేము అభివృద్ధి చేయాలని ఉన్నాము, ఈ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము, దయచేసి సహకరించాలని అడిగిన పాపన పోలేదు. లేకపోతే వాళ్ళు ఏదన్నా సరే వాళ్ళకి అందాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందించని పరిస్థితి కూడా అక్కడ కనపడట్లేదు. దాంట్లో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మొదలైనప్పటి నుంచి, ఈ సమస్య మొదలైనప్పటి నుంచి మొట్టమొదటిగా మనం జిల్లేడుబండ రిజర్వాయర్ చూసుకున్నాం. 1700 ఎకరాలు, దగ్గర 4 గ్రామాలు, ఇంత అన్ని గ్రామాల భూములు ఒక ఎకరా కూడా భూమి నిలబడకోకుండా మొత్తం మునకడికి గురైతా అంటే, ఇంతవరకు కట్ట మీద కట్టబోతే లేయర్ల మీద లేయర్లు వేసుకుంటే కట్టేస్తాన్నాం, కానీ ఇంతవరకు రైతులకు ఏ పరిహారం ఇస్తాము, ఏ రకంగా మీకు అనుకూలంగా ఉందని చెప్పని ఆఖరికి అధికారులు కూడా ఆ గ్రామాల్లో పోయి మాట్లాడలేని పరిస్థితి. మేమంతా మీటింగ్లు పెట్టుకుంటే అక్కడికి పోయి గ్రామస్తులతో చర్చిస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే, అన్నా మా భూములు లాక్కునే బదులు మా వాటర్ ట్యాంకులో ఇంత విషం కలిపి మనం చెప్పండి, మొత్తం అందరు తాగి చచ్చిపోతాం, కానీ ఇదేం పద్ధతి అన్నా మాకు చెప్పుకోకుండా ఈ భూముల్లో ఈ రకంగా చేశారని. ఆఖరికి ఎక్కడైతే కట్టగడుతున్నారో అక్కడున్న రైతులకు కూడా కనీసం ఏదో చిన్న అగ్రిమెంట్ అని చెప్పి రాసి 50,000 20,000 డబ్బులు ఇచ్చి అది మొత్తాన్ని ఈరోజు పూర్తి చేసిన పరిస్థితి. ఈ రకంగా అనేకమైన సంఘటనలు రైతులు కానీ పక్కన లబ్ధిదారులు ఎవరైతే భూములు మునిగిపోతున్నాయి, వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ చూసిన తర్వాత ఈవెన్ టౌన్లో కూడా ఈ ఇళ్ళని నమ్ముకున్నామంటే మనకి ఏది మంచి జరిగేది ఏం లేదు, మనం పూర్తి స్థాయిలో నష్టపోతామని చెప్పని ప్రతి ఒక్కరు ప్రతిఘటిస్తున్నారు వాళ్ళు చేపట్టిన కార్యక్రమం. ఈరోజు తాడిమేరు చూసినట్లయితే, తాడిమేరులో ఈయన ఏదో గొప్పగా నేనేదో వైండింగ్ చేసినా 2 బస్సులు పోతాయి 4 బస్సులు పోతాయని చెప్తున్నాడు. ఈరోజు అదానీ కంపెనీ వల్ల ఏదో పవర్ ప్లాంట్ పెడతా అంటే వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు రోడ్డు కావాలన్నప్పుడు నువ్వు నిర్మోహమాటంగా ప్రజల్ని ఏ రకంగా లెక్క పెట్టకపోకుండా ఈరోజు ఇండ్లన్నీ పడదొబ్బిన పరిస్థితి ఈరోజు వస్తారు. అక్కడ చాలా రోజుల నుంచి వాళ్ళు మాకు పరిహారం ఏం చేస్తారు ఏం అడుగుతా అంటే వాళ్ళకి మాటలు చెప్పుకుంటా ఆఖరికి వాళ్ళకు టైం కూడా ఇవ్వకోకుండా ఎప్పుడైతే ఇల్లు దొబ్బేసినారో ఆడ మొత్తం అందరూ కూడా రోడ్లు ఎక్కిన పరిస్థితి. ఈరోజు దగ్గర 6 నెలలు అవుతుంది ఆ ఇల్లు దొబ్బేసి, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినప్పటికీ ఈ రోజు కన్నా కనీసం ఎవరితోనైనా మీరు మాట్లాడుతున్నారా? కనీసం అక్కడ ఇల్లు పలిపోయిన వాళ్ళకు ఏమైనా పక్కన ప్లాట్లు ఇస్తున్నారా, లేకుంటే వాళ్ళకి ఏదైనా పరిహారం అందించే పరిస్థితి చేస్తున్నారా? ఏమన్నా అంటే టెక్నికల్ గా వాళ్ళు ఏదో గ్రామకంఠం అంటారు, మన గ్రామకంఠం భూముల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు లేదంటే ముందు నుంచి వాళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు దాన్ని ఏదైనా సరే వాళ్ళకి పరిహారం అందించడమో లేకుంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేటివ్ చూపించడం అనేది ఒక్కసారి లా తీసి చూడాలి. ఎమ్మెల్యే గారు ఇష్టానుసారం మాట్లాడడం కాదు, ఆయన కూడా లా చదివి ఆఫీసర్లు కూడా ఉంటారు నీతో పాటు, నీ తొత్తులు చాలా మంది, వాళ్ళని కూడా అడిగి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా నువ్వు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళు చెప్పిన మాటలు మీరు దయచేసి దాన్ని వదిలేసి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగేదారు. ఈరోజు ప్రజలకు మేలు జరగాలని నీకు ఏదైనా సరే అవకాశం ఇచ్చారు. ఈరోజు ఏమైనా ఎక్కువ మాట్లాడితే సామాజిక వర్గాల గురించి నువ్వు మాట్లాడుతూ, మరి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తిగా సామాజిక వర్గాలు కులాల గురించి మనం మాట్లాడవచ్చు. ఒకసారి ఆలోచించు. ఈరోజు మరిమేకలపల్లి గ్రామం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మరిమేకలపల్లి ఎంతమందికి ఇచ్చినావా నువ్వు? ఎంతమందికి ఇచ్చినావు? ఈరోజు ఎస్సీలో ఎంతమందికి వచ్చినాయి?
బిజిలీలు ఎంతమందికి వచ్చినాయి, కమలీలు ఎంతమందికి వచ్చినాయి, ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎన్నిసార్లు అదే విషయం పేపర్లో వచ్చింది. ఆఖరికి ఎమ్మెల్యే కనీసం పేపర్లు చూస్తున్నారో లేదో, కనీసం మీ అధికారులు గవర్నమెంట్ లో ఉన్నాం, వెళ్ళి కలెక్టర్ గారిని అడగండి. వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఎన్నిసార్లు వచ్చారు వీళ్ళకి ఏమైనా మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పని మీరు వీళ్ళందరి సమస్యల గురించి ఫస్ట్ 3 సార్లు నేను నిలబడినా అనుకుంటున్నాను. మీరు కూడా నిలబడే అవకాశం ఇక్కడికి వచ్చి ఉందంటే మీ నాన్న దగ్గర నుంచి మీరు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద కృత్యాల మీద పోరాటం చేసింది కాబట్టే మీరు కూడా కనీసం ధర్మవరం వచ్చి నిలబడగలిగినారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వెంకటరెడ్డి గారు సంస్కారం ఉన్న వాళ్ళు వీళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి, ఎట్లా మాట్లాడాలా, కొడతామంటారు, చంపుతామంటారు అంటే నువ్వు ఒక రకమైన ప్యూర్ని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తాను. ప్రజలు నమ్మలేకపోతాను. నీ ప్రయత్నంలో చాలా రోజుల నుంచి ఉంది. ఏముందిలే గుడ్ మార్నింగ్ చెప్పినట్లుగా యూట్యూబ్ లో ఎవరో పక్క రాష్ట్రాల పక్క జిల్లాల చూసినట్టు అంత ఈజీగా అనుకుంటాను. జనాల్ని ఏదో తప్పుడు మాటలు మాట్లాడి నమ్మించడం, ఏ నరకుతారా పొడుస్తామంటే ఎవడింటాడు అని. సరే మాకు చదువు సంస్కారాలు లేవు, మేము మాట్లాడలేము. మరి మీకు చాలా ఉంది కదా చదువు సంస్కారం. మళ్ళీ ఒక విలేకరిని కావచ్చు, ఒక ప్రెస్ వ్యక్తిని, లేకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయర్ని పేర్లు తీసి చెప్పులతో కొడతా, పండబెట్టి నార తీస్తా, తాట తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నావే. మరి ఒక్కసారి నీ సభ్యత సంస్కారం గురించి నువ్వు ఒకసారి కూడా ఆలోచన చేసుకో. మీరు మాట్లాడే మాట మారకనే నీ నోట్లో నుంచి ఇటువంటి పదాలు వస్తున్నాయంటే నువ్వు ఎక్కడికి దిగజారుతున్నావు, నీ ఆలోచన పరిధులు ఏ రకంగా ఉన్నాయి, నీ సంస్కారం ఎక్కడికి పోయింది అనే విషయాన్ని కూడా ఒక్కసారి మీరు ఎమ్మెల్యే గారు మీరు కూడా వెనకలకు తిరిగి ఒకసారి చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ముఖ్యంగా సామాజిక వర్గాల గురించి, కులాల గురించి నువ్వు స్టేజ్లెక్కి మాట్లాడుతున్నావు అంటే ఒక్కసారి నువ్వు కూడా చూసుకోవాలా. నువ్వు ఎక్కడికి దిగజారుతున్నావు, ఏ స్థాయికి నువ్వు దిగజారిపోతున్నావు, నీ ఉనికిని కాపాడుకోవడానికి అనే విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, ఈయన పెద్ద ఆయన గురించి మాట్లాడతారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు లాగా రాజకీయాలు చేసేటట్టుంటే దాని బదులు చచ్చిపోయేది మేలంట. కరెక్టే. న్యాయం చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాకా వచ్చి కూర్చొని 2 రోజులు మీకు నేను అండగా ఉంటాను, మీరు భయపడొద్దండి, మీతో పాటు మేము ఉంటామనేది కూడా వెరీ అనెథికల్ పాలిటిక్స్. ఏం చేస్తాం మరి? అనెథికల్ పాలిటిక్సా? అంత నీకు సపోర్ట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అంత సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ వస్తుందని నువ్వు కాంగ్రెస్కి వెళ్ళిపోవడం ఎథికల్ పాలిటిక్స్? ఒకసారి మీరు కూడా ఆలోచించు. ఆ రోజు మీ నాన్న తెలుగుదేశం పార్టీలో చనిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ యావత్తు మీ కుటుంబానికి అండగా నిలబడతానని చెప్పి ముందుకు వచ్చింది, అండగా నిలబడింది. కానీ మనమే పక్కన పార్టీలో గవర్నమెంట్ వస్తాయని చెప్పి పక్కన పార్టీలకు వెళ్ళిపోయింది. మళ్ళీ మన పరిస్థితి ఏంది? మనం ఎతికలా, వాళ్ళు ఎతికలా, మళ్ళీ ఎవరు చచ్చిపోవాలి? అట్లా వచ్చి పాపము అంతో ఇంత మీకు పరామర్శించినటువంటి వ్యక్తినే చచ్చిపోవాలి అనే మాట అంతవరకు వచ్చిందంటే మన లాయల్టీస్ ఎక్కడ ఉన్నాయని ఇప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. డైరీ అంటేనే దాన్ని చూసి నువ్వెందుకు పులిగిపాడు? ఏం నా పేరు ఉందో లేదో అని డౌట్ ఏమన్నా ఉందా? ఉంది, ఖచ్చితంగా నీ పేరు ఖచ్చితంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడే పని ఏం లేదు. ఖచ్చితంగా నీ పేరుంది, అందులో నీ శంషాగారి పేర్లు ఉంది, నీకు ఎవరైతే సహకరించిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈరోజు ఆఫీసర్లు ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో ఈ ప్లాట్లు లేకుంటే ఈ భూ పంపిణీల పేర్ల మీద ఉన్న భూములన్నీ పీకేసి ఎవరైతే ఎంఆర్ఓలు కానీ ఇంకోరు కానీ ఇది చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. వాళ్ళందరి మీద తగిన చర్యలు ఖచ్చితంగా రేపు పొద్దున తీసుకోవాలి. దాని గురించి ఇంకా ఎందుకు? ఇంక 3 నెలలే కదా.